వా వా. అరే వామన్రావు, నువ్వు తాగడం లేదేంటి? తాగు, చాలా కాస్ట్లీ విస్కీ అది. గతం సార్, మన మధ్య తేడా అదే. నేనేమో ఒప్పుకోను, మీరేమో అంగీకరించరు. వావ్ వావ్ వామన్రావు, వావ్. ఒక విషయంలో చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఒక తెలివైన రాజకీయ నాయకుడివి, నాకు ప్రత్యర్థివి. వా వా. నేను కూడా సంతోషంగా ఉండేవాడిని సార్, కానీ ఆ సంతోషానికి కారణమైన నవ్వే నా మొహంలో రానివ్వరు. నువ్వే నాకు ఒక మంచి అవకాశం ఇవ్వాలి సాయం చేయడానికి. వామన్రావు, నువ్వు కూడా నాతో కలిసిపో. ఇద్దరం కలిసి ముంబైకి ఏదైనా మంచి చేయొచ్చు. అంటే మిల్లు బంద్ చేయించి కూల్చేసి 5 స్టార్ హోటల్ తెరిపించాలా, పెద్ద పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ కట్టించాలా, అంతే కదా? మా మిల్ వర్కర్ల పరిస్థితి ఏమవుతుంది సార్? వాళ్ళకి చేయాల్సిన న్యాయం మనం చేద్దాం. వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి దక్కుతుంది. నువ్వే అడుగు, వాళ్ళకి కాంపెన్సేషన్ గా ఏం అడగాలో అడుగు. సార్, మీరు ఒక పని చేయండి. మీరే కుర్చీని వదులుకుంటే మేమే మీకు కాంపెన్సేషన్ ఇస్తాం. ఒప్పుకుంటారా? నువ్విప్పుడు మిల్లు వర్కర్ల నిరసనలు ఆపించవని అర్థమవుతోంది. గణపతిరావు, మా వర్కర్ల డిమాండ్లకి నువ్వు ఒప్పుకో, ఉదయానికల్లా ఆపించేస్తాను. వెళ్ళొస్తాను. పట్టుకుంటావా? దెంగుతా. డబ్బులు దెంగుతున్నావా? చల్, ఇక్కడి నుంచి దెంగే. ముందు నా మీద నుంచి లే. చెత్తనా కొడుక, ఇక్కడ నగరాలు చేయకో. ఇదంతా బాయ్చమని తమ్ముడి కాడ చేసుకో. ఈడ కాదు. నేను చెప్తున్నాను కదా, రండి రండి, నేను మాట్లాడతా. నా మీదనే కనుగురు పెట్టినాడు. మీరు అమ్మ సంజయించు. రవి అన్న,
నీ ముఖం చూసి వదులుతున్నాడు. ఏ పో, చల్ చల్. ఏయ్, మీరు రండి. నేను ఎప్పటికే? మాట్లాడతాను. మీరు వెళ్ళండి. అయిపోతావు నా కొడక. సౌత్య అన్నా దిలా వద్దు, వద్దు. ఇవ్వన్నా. వాడు ఉంటే గొడవ అవుతుంది. సరే డాన్స్ మొదలు పెట్టండి. దాన్ని ఎందుకు ఆపేశారు? సౌత్య బాయ్ బార్ బంద్ చేసిన. ఆ, అర్థం చేసుకోండి, పోలీసులు వస్తారు. అయితే ఏంది? చల్, ఎవడొచ్చా చెప్పు. కావుడే సాబ్ చెత్త వస్తున్నారు. నా కొడుకు బద్మాష్ గాడు, పెంపుడు కుక్క నానాకి. నువ్వు జా, నువ్వు జా. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. జారే. రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. ఏ వదిలు. రండి, సౌత్. ఊరికే నా మూడంతా పాడు చేశారు. ఆ కేసు క్రిటికల్ గా ఉంది కదా. అందుకే వెంటనే మీ దగ్గరకు వచ్చినాను ఓ సార్. ఐ అండర్స్టాండ్. సార్ ఇంతకు ముంగట కూడా ఇట్నే చేసినాడు సార్. అరే అతనితో మాట్లాడుతాను, కాల్ చేస్తాను తావుడే. సార్ మాట్లాడితే చాలదు సార్, అతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి సార్. మే కమిన్ ఓ సార్. వచ్చేసాడు. యా రండి. జై హింద్ సార్. జయన్ కూర్చోండి. సార్ రమ్మన్నారు. అవును, మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. సార్ తావుడే, ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. సార్ ఆ పోలీస్ స్థానానికి ఇన్ఛార్జ్ నేను సార్. అరే నా పోలీస్ స్థానాల్లో జరిగేది పేపర్ చూస్తే గానీ నాకు తెలవట్లే. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. సార్ లాస్ట్ మినిట్ లో ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను సుపీరియర్ కి ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. ఏ మాత్రం లేట్ అయినా నేను ఆ మాల్ని పట్టుకోలేకపోయేవాణ్ణి. సార్ నాకు తెలిసి ఇతన్ని మళ్ళా పోలీస్ ట్రైనింగ్ కి పంపుడు మంచిది. బేసిక్ డిసిప్లిన్ నేర్చుకుంటాడు కదా. సీనియర్స్ కి చెప్పుడు, ఆర్డర్స్ ఫాలో చేసుడు. సార్ ఇతని వల్ల ఏదైనా తప్పు జరిగినాదంటే ఆ తప్పంతా వచ్చేది ఎవరి మీదకి? నా మీదకే కదా. కామ్ డౌన్ తావుడే, కామ్ డౌన్. విక్రమ్, యూ నీడ్ టు ఫాలో హరార్కీస్. ఎస్ సార్. ఒక్కసారి రూల్స్ ఫాలో అవటం కష్టమని నేను అర్థం చేసుకోగలను. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై టు బీ ఇన్ రూల్ బుక్. ఎస్ సార్. సార్ రిలాక్స్ తావుడే, రిలాక్స్. ఇక్కడ మనం అందరూ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నానా మాత్రేకి అగేనిస్ట్ గా తీసుకోలేని కొన్ని యాక్షన్స్ మనం తీసుకోగలిగాం. అలాగే విక్రమ్ హ్యాస్ డన్ ఏ రిమార్కబుల్లీ గుడ్ జాబ్ దేర్. కాబట్టి సీనియర్ ఆఫీసర్ గా నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆల్రైట్? పిచ్చన కొడుకులో వెంట పడుతున్నాను. సౌత్య, నీకు నా మీద ఎక్కి పడుకుంటే సరిపోతుందా లేక నన్ను పూర్తిగా కావాలనుకుంటున్నావా? బోల్. ఎంత కావాలి నీకు చెప్పు.
కావాలో చెప్పు. నాకు డబ్బు కావాలని నీతో ఎప్పుడైనా చెప్పానా? ఏం కావాలో అడుగు. ఒకడిని చంపుతావా? ఎవడిని? ఇన్స్పెక్టర్ తావ్డేని.